హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో నుంచి మనం 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు అండ్ బి ఇచ్చేసాడు, అయితే బి మైనస్ ఏని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదేవిధంగా 4A మైనస్ 5Bని కూడా కనుక్కోమన్నాడు. ఓకే, మరి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ capital A is equal to 0, 1, 2, 2, 3, 4, అదేవిధంగా 4, 5, minus 6 and capital B is equal to minus 1, 2, 3, 0, 1, 0, 0, 0, minus. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? B మైనస్ ఏని కనుక్కోవాలి. అంటే బి మ్యాట్రిక్స్ నుంచి ఏని సబ్ట్రాక్షన్ చేయండి. ఓకే, సరే చేద్దాం. సో బి మైనస్ ఏ, ఫస్ట్ బి మ్యాట్రిక్స్ రాసుకోండి. ఏంటి? మైనస్ 1, 2, 3, 0, 1, 0, 0, 0, మైనస్ 1. ఓకే, నెక్స్ట్ మైనస్ ఏ మ్యాట్రిక్స్ని రాసుకోండి. అంటే 0, 1, 2, 2, 3, 4, 4, 5, minus 6. ఎస్, ఇప్పుడు రెండు మ్యాట్రిక్స్ని సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి? వీటి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్కి ఇక్కడ ఏ సింబల్ ఉందో అది చేసేయండి. అంటే -1 -0, -1 మైనస్ +6 అట్లా. ఓకే, వాటి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయండి. సో ఈజ్ ఈక్వల్ టు, అక్కడ ప్లస్ ఉంటే అడిషన్ చేయండి. ఓకే, మిడిల్లో. సో -1 -0. ఓకే, నెక్స్ట్ 2 minus 1, 2 minus 1. నెక్స్ట్ 3 minus 2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోకి చూద్దాం. 0 minus 2, అదేవిధంగా 1 minus 3, 1 minus. నెక్స్ట్ 0 minus 4, నెక్స్ట్ 0 minus 4, అదేవిధంగా 0 minus 5, -1 మైనస్ +6 అయిపోతుంది. ఓకే, నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 -0 అంటే -1, 2 -1 అంటే +1, 3 -2 అంటే +1. నెక్స్ట్ 0 -2 అంటే -2, 1 -3 అంటే -2, 0 -4 అంటే -4, 0 -4 -4, 0 -5 -5, -1 +6 అంటే +5. సో దిస్ ఈజ్ B మైనస్ ఏ. ఓకే, సరే నెక్స్ట్ ఏం చేయాలి? 4A minus 5B చేయాలి. అంటే ఏ మ్యాట్రిక్స్ని 4తో మల్టిప్లై చేయండి, బి మ్యాట్రిక్స్ని 5తో మల్టిప్లై చేసిన తర్వాత 4Aలో నుంచి 5Bని సబ్ట్రాక్షన్ చేయండి. ఓకే, సరే ఇది ఫస్ట్ వన్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్. ఓకే, కనుక్కుంటున్నా సెకండ్ వన్. ఎస్, చూడండి ఇప్పుడు 4A చేద్దాం. సో అంటే ఏ మ్యాట్రిక్స్ని 4తో మల్టిప్లై చేయండి. సో 0, 1, 2, అదేవిధంగా 2, 3, 4, నెక్స్ట్ 4, 5, -6. 4తో మల్టిప్లై చేస్తే ఏంటో చూడండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ని 4తో మల్టిప్లై చేయాలి. 4 into 0 అంటే 0, 4 into 1 4, 4 2s 8. నెక్స్ట్ మళ్ళీ 4 2s 8, 4 3s 12, మళ్ళీ 4 into 4 16. నెక్స్ట్ థర్డ్ రోతో మల్టిప్లై చేద్దాం. 4 into 4 16, 4 into 5 20, 4 into 6 24, మైనస్ కాబట్టి మైనస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 5B చేద్దాం. అంటే బి మ్యాట్రిక్స్ని 5తో మల్టిప్లై చేద్దాం. 5B ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ బి మ్యాట్రిక్స్ రాయండి. సో -1 2 3, 0 1 0, 0 0, -1. ప్రతి ఒక్క ఎలిమెంట్ని 5తో మల్టిప్లై చేయండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో -5,
5 2s are 10, 5 3s are 15. నెక్స్ట్ 5 ఇంటూ 0 అంటే 0, 5 ఇంటూ 1 5, మళ్ళీ 5 ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ మళ్ళీ 0 0 మైనస్ 5. ఎస్, ఇప్పుడు 4a మైనస్ 5b చేద్దాం. 4a మైనస్ 5b. సో ఫస్ట్ 4a మ్యాట్రిక్స్ రాసేయండి. ఇదే కదా, 0 4 8. నెక్స్ట్ 8 12 16. నెక్స్ట్ 16 20 మైనస్ 24 మైనస్ 5b. ఓకే, ఈ మ్యాట్రిక్స్ని సబ్ట్రాక్షన్ చేయండి. మైనస్ 5 10 15. అదేవిధంగా 0 5 0 0 0 మైనస్ 5. ఎస్, ఇప్పుడు కూడా మనం వాటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్షన్ చేసేద్దాం. సో 0 మైనస్ మైనస్ ప్లస్ 5, 0 ప్లస్ 5. అదేవిధంగా 4 మైనస్ 10, 4 మైనస్ 10. నెక్స్ట్ 8 మైనస్ 15. నెక్స్ట్ 8 మైనస్ 0. అదేవిధంగా 12 మైనస్ 5. అదేవిధంగా 16 మైనస్ 0. నెక్స్ట్ 16 మైనస్ 0. 20 మైనస్ 0. అదేవిధంగా మైనస్ 24 ప్లస్ 5. ఓకే, మైనస్ మైనస్ ప్లస్. సో చివరగా దట్ ఈస్ ప్లస్ 5. 4 మైనస్ 10 మైనస్ 6. 8 మైనస్ 15. సో మైనస్ 7. నెక్స్ట్ 8 మైనస్ 0 8. 12 మైనస్ 5 7. 16 20 మైనస్ 19. సో కాబట్టి ఇది 4a మైనస్ 5b. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఇఫ్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు -1 2 0 1 దెన్ ఫైండ్ A ఇంటూ A డాష్. ఏ ట్రాన్స్పోజ్, ఏ డాష్ అయినా ఏ ట్రాన్స్పోజ్ అయినా ఒకటే. సో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తాం. అయితే ఏ అండ్ ఏ డాష్ కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. కమ్యూట్ అన్న కామ్యుటేటివ్ అన్న ఒకటే. సో అంటే ఏ ఇంటూ ఏ డాష్ కనుక్కోండి, ఏ డాష్ ఇంటూ ఏ డాష్ కనుక్కోండి. ఆ రెండు ఈక్వలా, అప్పుడు కామ్యుటేటివ్. నాట్ ఈక్వలా, సో కాబట్టి ఏ అండ్ ఏ డాష్ డు నాట్ ఫాలో కామ్యుటేటివ్ అని చెప్పచ్చు. ఓకే, ఎస్, మరి చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ A is equal to -1 to 0 1. ఓకే, ఇప్పుడు మనం ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. సో ఏ ట్రాన్స్పోజ్ అయినా ఏ డాష్ అయినా ఒకటే. అంటే ఏంటి, రోస్ని కాలమ్స్గా మార్చాలి. ఇక్కడ -1 2 ఫస్ట్ రో ఉంది కదా, దాన్ని ఫస్ట్ కాలంగా రాయాలి, అంటే -1 2. అదేవిధంగా సెకండ్ రోలో 0 1 ఉన్నాయి, దాన్ని సెకండ్ కాలంగా రాయండి, అంటే 0 1. ఎస్, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఏ ఇంటూ ఏ డాష్ కనుక్కుందాం. సో ఏ ఇంటూ ఏ డాష్. ఎస్, ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ రాస్తున్నాను. -1 to 0 1. నెక్స్ట్ అదేవిధంగా ఏ డాష్ -1 0 2 1. ఎస్, మ్యాట్రిక్స్, రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయడం ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్ చేసాం. మరి ఎలా చేయాలి, ఇక్కడ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని, ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్, అదేవిధంగా సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్ని, సెకండ్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో -1 ఇంటూ -1 ప్లస్ 1. నెక్స్ట్ 2 ఇంటూ 2 4. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రోతోనే సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. -1 ఇంటూ 0 అంటే 0, ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2. ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయండి. 0 ఇంటూ -1 అంటే 0, ప్లస్ 1 ఇంటూ 2 అంటే 2నే. అదేవిధంగా సెకండ్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయండి. 0 ఇంటూ 0 అంటే 0, ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు,
సో 4 ప్లస్ 1 5 2 అదేవిధంగా 2 1. సో ఇది ఏ డాష్. నెక్స్ట్ ఏ డాష్ ఇంటూ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ డాష్ ఇంటూ ఏ. ఎస్, ఫస్ట్ ఏ డాష్ మ్యాట్రిక్స్ రాద్దాం. సో ఏ డాష్ ఏంటి, -1 0 2 1. ఇంకా ఏ అంటే ఏంటి, -1 2 0 1. ఇప్పుడు కూడా ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని, ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది 1 ప్లస్ 0 ఇంటూ 0 జీరోని. నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయండి, -2 ప్లస్ 0 ఇంటూ 1 అంటే జీరోనే. ఓకే, ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ -1 అంటే -2 ప్లస్ 1 ఇంటూ 0 జీరోనే. నెక్స్ట్ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 1 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో 1 -2 -2 5. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు నాట్ ఈక్వలే చూడండి. ఏ డాష్, దేర్ ఫోర్ ఏ డాష్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటూ ఏ. A and A dash do not satisfy commutative law అని చెప్పచ్చు. ఓకే, ఎస్, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది.